రాఘవ శ్రీధర్ రెడ్డి. మేము గత 20 సంవత్సరాల నుండి మిర్చి సాగు చేస్తున్నాం. అంతకుముందు మామూలుగా ఈ లోకల్ సీడ్ వేసేవాళ్ళం. అది నల్లి జాతులకి తట్టుకోలేకపోతుంది మిర్చి. దాంతో 2 సంవత్సరాల నుండి సీడ్కి హైబ్రిడ్ రకాలకి మళ్ళీను అప్పటి నుండి మేము ఈ రవి సీడ్ అనేది స్టార్ట్ చేశాం. ఏ రకం అండి ఇది? 955 రవి సీడ్ ఓకే స్టార్ట్ చేశాం. కాకపోతే దీంట్లో ఉన్న గుణం ఏంటి అంటే కొంచెం ఎలాంటి నల్లి జాతులకు కూడా తట్టుకునే శక్తి ఉంది. అట్లా అని చెప్పి మళ్ళీ కాయ సైజు కానీ అన్ని పూత ఒక కాపు వచ్చిన తర్వాత చేను అనేది ఆగకుండా మళ్ళీ స్టెప్ బై స్టెప్ కాపు వస్తూనే ఉంటుంది. కాయ కింద ఏ సైజు ఉంటుందో పైకి వచ్చేసరికి కూడా యథావిధిగా అదే సైజు ఉంటుంది. కాయలో ఎలాంటి సైజు తగ్గదు. మళ్ళీ పోతే ఇందులో ఉన్న గుణం ఏంటి అంటే వేరే వేరే హైబ్రిడ్ సీడ్స్ కొంచెం నల్లికి తట్టుకోలేకపోతున్నాయి. దీంట్లో అలాంటి ప్రాబ్లం లేదు. ఎలాంటి నల్లి జాతికి కూడా కొంచెం తట్టుకోగలుగుతుంది. తెగుళ్లను ఏ విధమైన తెగుళ్ళు కూడా సమర్థవంతంగా ఓకే పర్లేదు బాగానే తట్టుకుంటుంది. అది విషయం. సీడ్ అయితే ఓకే బాగుంది. మీరు ఇది ఎంత ఏరియాలో పెట్టారు? వేరే వెరైటీలు కూడా సాగు చేస్తున్నారు కదా, దానికి ఈ రవి హైబ్రిడ్ 955కి తేడా ఏంటి? దానికి దీనికి తేడా ఏముంది అంటే అవి కొంచెం తట్టుకోలేకపోతున్నాయి. నల్లి జాతిని కానీ చిన్న చిన్న ఈ రోగాలు వైరస్ లాగా జెమిని వైరస్ ఇవి వస్తున్నాయి, అవి తట్టుకోలేకపోతున్నాయి. దీంట్లో ఏమైందంటే అది కొంచెం మనం ఒక 50% దీంట్లో తట్టుకునే గుణం ఎక్కువ ఉన్నది. మనం కొట్టే మందులతోనే రెస్పాన్స్ బాగా అవుతుంది, బాగుంటుంది, చేను బాగుంటుంది. మేము ఒక దాదాపు ఇది ఒక 2.5 ఎకరాలలో సాగు చేసాం. ఓకే బాగుంది. పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా బాగుంది. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? దిగుబడి ఎంత వస్తుందన్న? మామూలుగా అయితే మేము ఒక 30 నుంచి 35 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎకరంలోనా? ఎకరానికి. ఓకే సరే ఒక 2-3 క్వింటల్ అటు ఇటు కావచ్చు. 30 వరకు అయితే తగ్గకుండా వస్తాయి అనుకుంటున్నాం పోయినసారికి ఇప్పటికి. ఓకే. పోయిన సంవత్సరం ఎన్ని క్వింటల్ తీసారు ఎకరంలో? పోయిన సంవత్సరం మాకు 30 క్వింటల్ వచ్చింది. ఓకే. అంటే ఆ 30 క్వింటల్ మరి ఇప్పుడు కూడా 30 క్వింటల్ వచ్చేటట్టు ఉంది అంటున్నారు కదా? అంటే ఇంకో 30 నుంచి 35 వరకు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. అంటే మీకు సైజ్ ఒకటి కానీ గింజ శాతం కానీ అంటే గింజ శాతం అది కొంచెం బాగానే ఉన్నది. కాకపోతే కాటా మాత్రం ఎట్లా వచ్చింది అనేది వాళ్ళు చెప్పడం మాకు బాగా వచ్చిందని చెప్పిండ్రు. మేము తెలుసుకొని పెట్టి. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు రెడ్డి గారు ఇతనము? పిడుగురాల నుంచి తీసుకొచ్చినాం. ఓకే. కరీంనగర్ జిల్లాకు పెద్దపల్లికి పిడుగురాల నుంచి, పల్నాడు జిల్లా పిడుగురాల నుంచి తీసుకొచ్చినాం. అక్కడ మా రిలేటివ్ ఉంటే వాళ్ళతోని బాగుంది అని చెప్పి బాగుంటది ఇత్తనం పెట్టండి అంటే ఆ నుంచి తీసుకొచ్చి పెట్టినాం. ఓకే. ఇంతకు ముందు ఓకే 955 నెంబర్ 1 అంటారు. 955. మీరు రకాలు సాగు చేశారు కదా, దానికి దీనికి కంపేర్ చేస్తే దానికి కొద్దిగా కుచ్చు ఎక్కువ వస్తుంది. కుచ్చు తెగులు, బొబ్బరి తెగులు ఎక్కువ వచ్చింది. ఇదేమో దానికి తట్టుకున్నది. ఓకే. ఇందులో రాలేదు. అంటే స్టెప్ బై స్టెప్ ఎట్లా వస్తుంది? అంటే కింద కాత, పైన కాత, పూత, పింద ఇవన్నీ కనపడు. ఒక స్టెప్ అయిపోయింది, 2వ స్టెప్ మళ్ళీ కాపు మీద ఉన్నది మంచిగా. మళ్ళీ 2వ స్టెప్ మీద ఉన్నది. స్టెప్ మధ్యలో గ్యాప్ లేకుండా ఆగుతలేదు చేను. నెంబర్ కాసి ఆగి మళ్ళీ ఆ కాయలు పోస్తేనే స్టెప్ వస్తలేదు, రాదు తొందరగా. అసలు ఇది అట్లా ఆగకుండా స్టెప్ పెరుగుతూనే ఉంది, కాపుతూనే ఉంది యథావిధిగా. దానికి దీనికి తేడా అది. నమస్తే, మా చందపల్లె గ్రామం. నా పేరు గాన్ల శంకరు. ఈ రవి సీడు 955 అన్ని రకాల కంటే బ్రాంచెస్ మంచిగా వచ్చింది. చెట్టు డెవలప్ ఉన్నది, కాయ కూడా రంగు కాయ మంచిగా ఉంది, పంగ మంచిగా ఉన్నది, పెట్టుకోదగ్గ ఇత్తనం. కలర్ కూడా బాగుంది, మచ్చలు కానీ ఏమి లేవు. వేరే సీడ్ల కంటే మాకు కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉన్నది. దిగుబడి పేరు తట్టున్నది. 25 క్వింటాలు కూడా వచ్చేస్తుంది. ఇక వానలు ఏం లేకుంటే మాత్రం మంచి వెరైటీ. ఇప్పుడు ఎన్ని క్వింటల్ ఉందనుకుంటున్నారు? ఇప్పుడు తోట అంతా ఇట్లాగే ఉంది కదా? అదే సార్ 20. ఇప్పుడు ఈ పచ్చికాయ కాకుండా నీకు పండుగ 20 వెళ్తుంది. ఓకే. ఇంకా పండుగ అంటే ఇక తప్పితే ఇంకా 2-3 క్వింటాలు అదనంగా కూడా వెళ్ళచ్చు. అంటే మీరు ఎక్కువ ఏ రకాలు సాగు చేస్తుండేది? మేము ఇండో అమెరికన్ చేసినాం కానీ ఇంత డెవలప్ లేదు. ఓకే. ఇంత షైనింగ్ లేదు. మీకు ఆ తోటకి ఈ తోటకి తేడా ఏమనిపిస్తుంది? అంటే మీ మనసులో ఉంచి చెప్పండి. తేడేం సార్, బ్రాంచెస్ ఎక్కువ ఉన్నాయి. అదే కొమ్మలు ఎక్కువ ఉన్నది, కాపు ఎక్కువ ఉన్నది, కలర్ మంచిగా ఉంది, కాయ సైజు పెద్దగా, కాయ కూడా లేబర్ తక్కువ పడతారు. ఓకే. అది కీ పాయింట్ అనమాట, లేబర్ తక్కువ. తెగుల పరంగా ఏమనుకుంటున్నారు? పరంగా 100% ఓకే. ఇది మాది చూస్తే అది మొత్తం ఒక రకంగా పండు తెగులు వచ్చేసి ఒకటే కాపు కాసింది. అది ఇట్లా మీద ఇక కాపలేదు. ఓకే. మీద ఏంటంటే డెవలప్ అయిన కొద్ది కాపు వచ్చింది. ఓకే. ఇది డెవలప్ వచ్చిన కాపు వచ్చింది. ఓకే. సైజు బాగుంది. సైజు బాగుంది. కాసినోళ్ళేమో మంచి విత్తనాలు, కాయనోళ్ళేమో
మంచిది అట్లుంటుంది రైట్.